ఉపవాసం అసలు ఏ వయసు వారి నుంచి ఏ వయసు వారి వరకు చేయొచ్చు, అసలు ఎలా చేయాలి? చాలా మందికి ఉపవాసానికి సంబంధించి చాలా సందేహాలు ఉంటాయి. శివరాత్రి ముందు రోజే నిజానికైతే ఒక పూట తిని అక్కడి ఇక పాలు పండ్ల మీద ఉండాలమ్మా. శివరాత్రి అంతా ఉంటారు, మళ్ళీ తెల్లవారే భోజనం చేస్తారు జనరల్గా. ఇదేంటి, పుష్టిగా వయసులో ఉన్నటువంటి వాళ్ళు చేసేటటువంటి విధానం. గర్భిణీ స్త్రీలు, మరీ చిన్న పిల్లలు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళ వాళ్ళు, 9 ఏళ్ళ లోపు పిల్లలు ఉంటారు, వారు, వృద్ధులు, రోజు బాగా కాయకష్టం చేసేటటువంటి వారు, వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ రకమైనటువంటి కటిక ఉపవాసం చేయరు. అసలు ఎవరు ఏమీ తినకుండా ఉండటం అనేది ఎవరూ చేయకూడదు. నిజానికి పాలు పళ్ళు తప్పనిసరిగా తీసుకుంటూ మాత్రమే ఉపవాసం చేయాలి. అది మాత్రమే శాస్త్రసమ్మతమైనటువంటి. ఎప్పుడైతే ఏమీ తీసుకోకుండా కేవలం కొంతమంది మంచినీళ్లు తీసుకుంటూ మాత్రమే చేస్తారో అది నిర్జల ఏకాదశి రోజు మాత్రమే చేసేటటువంటి పూజ. అంతేగాని శివరాత్రి రోజు పాలు పండ్లు మార్చి తీసుకుంటూ స్వామివారిని మనస్సులో తలుచుకుంటూ కనెక్ట్ అయి కాస్మిక్ గా ఉండటమే ఈ ఉపవాసంలో ఉండేటటువంటి కాన్సెప్ట్. అయితే ఈ శివరాత్రి రోజు చేసేటటువంటి ఉపవాసం ఉంటుంది, దీని మీదే అందరి ధ్యాస ఉంటుంది. ఒక మాట చెప్తాను వినండి. రాత్రి 12 గంటల దాకా ఉపవాసం ఉండి తర్వాత ఏదో ఒకటి తిని పడుకుండే వాళ్ళు ఉంటారు. జాగరణ 12 తర్వాత చేయలేని వాళ్ళు ఉంటారు. పొద్దున్నే లేచి ఆఫీసులకు వెళ్ళిపోవాలి కాబట్టి. వీళ్ళైనా సరే, లేకపోతే పొద్దున దాకా చేసే వాళ్ళైనా సరే, పిచ్చాపాటి మాట్లాడుకుంటూ గతమంతా తలుచుకుంటూ జరగబోయేటటువంటి వాటిని లేనిపోనివన్నీ ఊహించుకొని మాట్లాడుకుంటూ ఈ రకమైన కబుర్లు చెప్పుకుంటూ చేసేటటువంటి ఈ దీక్షలు ఏవైతే ఉన్నాయో, ఉపవాస దీక్షలు, ఇవి ఏవి కూడా ఫలించట్లే. అందుకే మన జీవితంలో ఎన్నో శివరాత్రులు వస్తూ పోతుంటే మన జీవితాలు అట్టగే ఉంటాయి. ఉపవాస దీక్ష కంటే గొప్ప దీక్ష మౌన దీక్ష. సాధ్యమైనంత తక్కువగా మాట్లాడాలి. శివుడు మౌనంలోనే ఉన్నాడని చెప్పాడండి రమణ మహర్షి. రమణ మహర్షి జీవితకాలం మాట్లాడలేదు. అది ఎంత గొప్పదై ఉంటే ఆయన అది ఆచరించుంటాడు. జీవితకాలం మాట్లాడలే. ఆయన ఏమైనా ఉంటే పలక మీద రాసేవాడు తప్పనిసరైనటువంటి పరిస్థితుల్లో. ఆయన ఉపదేశం చేసినటువంటి అక్కడక్కడ ఏరుకొచ్చి పుస్తకాలు రాశారు. దాన్ని ఎలాబరేట్ చేసుకుంటూ ఆ ఒక్క మాట దొర్లిందని చెప్పి నోట్లో నుంచి ఆయన ఒక్క మాట మాట్లాడితే దాన్ని ఎలాబరేట్ చేసుకుంటూ పుస్తకాలు రాసుకొచ్చుకున్నారు. అంటే మౌనం ఎంత గొప్పదని చెప్పదలుచుకున్నాడు ఆయన జీవితకాలం. ఆయన దారపోశాడు, మౌనానికి జీవితాన్ని దారపోశాడంటే మౌనం ఎంత గొప్పది. మౌన దీక్ష లేకుండా ఎంత పెద్ద ఉపవాస దీక్ష చేసినా ఫలితము శూన్యం.